హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఐరన్ హార్ట్ వెబ్ సిరీస్ రివ్యూ. ఎంసీలో వస్తున్న ఈ వెబ్ సిరీస్కి ఐరన్ మ్యాన్ రీప్లేస్గా ఐరన్ హార్ట్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. ఎంసీలో ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ని వకండా ఫర్ ఎవర్ మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు. వకండా ఫర్ ఎవర్లో ఈమె యూజ్ చేసిన ఐరన్ సూట్ ఏమైనది అనేది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కాకపోతే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎంఐటీలో జాయిన్ అయిపోయి అక్కడ కాలేజ్ కంప్లీట్ చేస్తున్న టైంలో మధ్యలోనే బయటకు వచ్చే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎంఐటీలో రీరీ విలియమ్స్ చేస్తున్న పనులని నచ్చక అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఈమెని తొలగించాలని నిర్ణయించుకుంటుంది. సో అక్కడ నుంచి వచ్చేసి తన హోమ్ టైన్ చికాగోకి వచ్చేస్తుంది. చికాగోలో వాళ్ళ అమ్మతో హ్యాపీగా ఉందాం అనుకున్న సిచ్యువేషన్ లో సేమ్ టైం తన రీసెర్చ్ ని కూడా మొదలు పెట్టాలనుకుంటుంది. దానికి తగ్గ అమౌంట్ లేకపోయినా తనకున్న వకండా టెక్నాలజీని ఉపయోగించి అక్కడ నేర్చుకున్న ఏదో విధంగా ఒక ఐరన్ షూట్ ని తయారు చేయాలనుకుంటుంది. అక్కడ తనకి జాన్ పరిచయం అవుతాడు. జాన్ హుడ్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఒక టీం ఉంది, అక్కడ టీంలో దొంగతనాలు చేస్తారు. దాని నుంచి వచ్చిన డబ్బుతో నువ్వు ఏదైనా రీసెర్చ్ చేసుకొని సజెస్ట్ చేస్తాడు. దానికి అంగీకరిస్తుంది కూడా. అక్కడ నుంచి తన జీవితం ఎలా మలుపులు తిరిగింది అనేది ఈ స్టోరీ. యాజ్ ఏ ఎంసీయూ ఫ్యాన్స్ గా 2008 నుంచి ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీసెస్ తర్వాత మూవీస్ చూస్తున్నాం. దాని కంటిన్యూ స్టోరీ కాబట్టి వన్ ఆఫ్ ద స్టోరీ ఐరన్ హార్ట్ అనే ఈ సిరీస్ ని పరిగణించి నెక్స్ట్ స్టోరీ ఏమవుతుందని తెలుసుకోవడానికి మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే మెఫిస్టోని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫైనల్ గా మెఫిస్టోని ఐరన్ హార్ట్ సిరీస్ లో ఇంట్రడ్యూస్. రీడీకి టెక్నాలజీ అవసరం కోసం జోయ్ అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్తుంది. జోయ్ ఎవరంటే ఐరన్ మ్యాన్ 1 లో ఎవరైతే విలన్ కింద ఉన్నారో వాళ్ళ అబ్బాయి. ఓకే, అక్కడ నుంచి లింక్ చేశారు. తర్వాత కమర్తాజ్ కోసం కూడా మాట్లాడారు. మనకు తెలిసిన కమర్తాజ్ ఓన్లీ పోర్టల్ ఓపెన్ చేసి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వరకే ఎలా వెళ్ళాలి అనేది మాత్రం నేర్పిస్తారు. కాకపోతే ఇందులో మల్టీవర్స్ కి వెళ్ళడానికి కూడా ఒక దారి ఉందని ఇందులో చూపించారు. మరి అది ఎంతవరకు అన్నది నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఇంతవరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏ మూవీస్ లో కానీ ఎంసీయూలో కానీ. గుడ్ క్యారెక్టరైజేషన్ బాగా చేశారు. ఆయనకున్న రోల్ ప్రకారం ఆయన పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాడు. తర్వాత ఏగా నటాలే యాక్ట్ చేసింది. దరిద్రం అంటే దరిద్రం. నెక్స్ట్ దానికోసం ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. ఈ దొంగతనాలు చేసే టీమ్ లో వుడ్ టీం ఉంటుంది. ఆ వుడ్ టీమ్ వాళ్ళకున్న క్యారెక్టర్ వైజ్ గా వాళ్ళు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యారు. బాగా చేశారు కూడా. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారంటే అది కూడా లేదు. ఏదో 1-2 యాక్షన్ సీన్స్ ఉంటే అది కూడా ఏదో పర్వాలేదు. అంత మరీ అంత చూసేసి ఇది సూపర్ అని చెప్పేట అనేది అట్లా కొంచెం పర్వాలేదు, నీట్ గానే చూపించారు. ఎందుకంటే మెఫిస్టో ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఏదో అలా వెళ్ళిపోతుంది. ఎంత మించి పెద్దగా చెప్పుకునే స్టోరీ ఏం లేదు. నుంచి వకండా నుంచి ఎవరైనా వచ్చి ఫైట్ చేస్తారా, దీనికి హెల్ప్ చేస్తారా అంటే అది కూడా చూపించలేదు. 400 మెంబర్స్ మెఫిస్టో ఆధీనంలో ఉన్నాడని వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాడని ఈ ఇందులో చూపించారు. ఎర్త్ 616 అసలు ఈ యూనివర్స్కి మెఫిస్టో ఎందుకు వచ్చాడు, తన 400 మెంబర్స్ ఎందుకు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, రానున్న ఎంసీ సిరీస్ లో కానీ ఎంసీగా మనకు కనిపిస్తుంది. దాని యొక్క ఎక్స్టెన్షన్ ఎంతవరకు వెళ్తుందో. హుడ్ క్యారెక్టర్ ఎక్కడితో ఆపలేదు. ఈ సిరీస్ లో ఇంకా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఓకే, నేను ఇస్తున్న రేటింగ్ 1.75 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.